చిత్తూరు బంగారుపాళ్యం సమీపంలో వరిగప్పల్లి గ్రామంలో గత 30 ఏళ్లుగా చంద్రమ్మ గోవిందస్వామి అనే వృద్ధ దంపతులు పాడి పరిశ్రమను నమ్మి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో గత 20 ఏళ్లుగా వారు పెంచుకుంటున్న ఆవు గత శుక్రవారం నాడు ఆశ్చర్యకరంగా మగ ఆడదూడల్ని ఒకే సమయంలో ఒకే కాన్పులో జన్మనిచ్చింది. ఇక ఇది చూసిన ఆ వృద్ధ దంపతులు సాక్షాత్తు వారింటికి లక్ష్మీదేవి వచ్చిందని భావించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం ఈనింది లక్ష్మీదేవి అనుకున్నాం పేదోడని, మళ్ళీ రెండో ఎడత కోడతోడినింది. దానికి సంతోషంగానే ఉన్నాం మేము. ఇప్పుడు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా ఆవులు మేపుకుంటున్నాము. పూటకు 5 లీటర్లు పాలు ఇస్తూ ఉండాలి. ఈ ఆవు ఎప్పటి నుంచి మేపుతున్నారు? ఇది ఆవు ఇప్పుడు 20 ఏళ్ళుగా పెడతాను. ఎన్ని ఈతలు వేసింది? ఇప్పుడు ఎన్ని నెలలు సాగుతానో 4 ఈతలు అయింది. అది ఎన్ని నెలలకు తాగుతాను? అది ఇప్పుడు 15 ఏళ్ళు అయింది. ఆ తోటకు 15 ఏళ్ళు అయింది. ఎన్ని ఈతలు? 4 ఈతలు అయింది. పాలు ఎట్టిస్తుంది రోజుకి? కాదు, 4 ఈతల్లో ఫస్ట్ వచ్చి కోట తోడినింది సార్, మళ్ళీ రెండో ట్రిప్పు పేయ తోడినింది, మళ్ళీ ఇప్పుడు మూడవది వచ్చి ఫస్ట్ పేయ తోడినింది, రెండవది కోట తోడినింది. 3 ఈతలు అయింది. ప్రతిసారి కూడా 2 వేస్తాను. ఒక్కొక్కటి ఇదే ఈసారి ఫస్ట్ చెప్పండి. 4 ఈతలు కోట తోడినింది సార్, రెండో ట్రిప్ వచ్చి పేయ తోడినింది, మళ్ళీ మూడో ట్రిప్పు కోట తోడినింది. ఇప్పుడు వచ్చి ఫస్ట్ పేయ తోడ, రెండవది వచ్చి కోట తోడినింది. పాలు ఎంత ఇస్తుందమ్మా? పాలు ఇప్పుడు రోజుకు 5 లీటర్లు 4 లీటర్లు మేపు పెట్టే కొద్దికి ఇస్తారు సార్.